నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఐపీఎస్ పివి సునీల్ కుమార్ తన సొంత ఛానల్లో ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో దేనికి సంబంధించి? కాదాంబరి జత్వాని, ఒక డాక్టర్, ఒక హీరోయిన్, ఆవిడకి సంబంధించిన ఛార్జ్ షీట్లో ఏదైతే సిఐడి పొందుపరిచిన అంశాలకు సంబంధించి ఆయన వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఆయన కాదాంబరి జత్వానితో పాటు ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కూడా కొన్ని అంశాలు మాట్లాడారు. అంతేకాకుండా గతంలో ఆవిడకి జరిగిన అన్యాయానికి సంబంధించి ఆవిడ తెలియజేయాలనుకుంది, ఆవిడ మాట్లాడాలనుకుంది. కొన్ని మీడియా ఛానల్స్ ఆవిడని డిబేట్స్కి ఇన్వైట్ చేసి అసలు నీకేం జరిగిందమ్మా అని అడిగే ప్రయత్నం ఆ డిబేట్స్లో సాగింది. ఆ డిబేట్స్కి సంబంధించి అలాగే ఆ ఛానల్స్కి సంబంధించి దినం పెట్టేశారు. అంటే మీరు ఆవిడ ఏదో మహాసాధ్వి, ఆవిడ శిరోమణి అన్నట్లుగా మీరు మాట్లాడారు కదా, ఆవిడకి ఏదో అన్యాయం జరిగిపోయింది, ముగ్గురు ఐపీఎస్లే కారణం అన్నట్లుగా మీరు హెడ్లైన్స్ పెట్టుకున్నారు కదా, కానీ అదేమీ కాదు, ఆవిడ క్యారెక్టర్ ఇలాంటిది అన్నట్లు ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. ఏదో ఘోరం జరిగిపోయింది, అమాయకురాలను వేధించేశారు. ఇప్పుడు ఏమైంది? మీరు నడిపేటువంటి సిఐడినే ఈ కాదంబరి అనే ఆవిడ పరమసాత్వి, అమాయకురాలు కాదు, ఈమె పరమ కిలాడి, ఈమె ఒక వ్యభిచారి, వ్యభిచారం నేరం కదని స్వచ్ఛందంగా చేస్తే సుప్రీంకోర్టు వారే చెప్పారు. ఈమెకి ఇదే పని, మగవాళ్ళని వలవేసి దగ్గరికి తీసుకోవటం, వాళ్ళతో సెక్స్ చేయటం, వీడియోలు చేయటం, ఆ వీడియోలతో వాళ్ళని బెదిరించడం, ఇది ఈవిడ జీవనాధారం. క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది ఎంత నేరమో, ఎంత అన్యాయమో, ఎంత బాధాకరమైన విషయమో అందరికీ తెలిసిందే. ప్రతి వ్యక్తి ఏ విషయం జరిగినా కూడా, ఏం చేసినా కూడా ఆవిడ వ్యక్తిగత అభిప్రాయాలు, అలాగే వ్యక్తిగత నిర్ణయాలు, ఆత్మాభిమానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆవిడ వ్యభిచారం చేస్తూ జీవనం కొనసాగిస్తుంది, మగవాళ్ళని ట్రాప్ చేస్తుంది, వాళ్ళని చేరదీస్తుంది, వాళ్ళకి దగ్గర అవుతుంది, వాళ్ళతో సెక్స్ చేస్తుంది, వీడియోలు తీస్తుంది, ఆ వీడియోలతో వాళ్ళని బెదిరిస్తుంది. ఇదే ఆవిడ జీవనాధారం అని చెప్పి ఐపీఎస్గా ఉన్న ఒక అధికారి పివి సునీల్ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అలా అని వీళ్ళకేదో మహిళల మీద ప్రేమ ఉన్నట్లో, గౌరవం ఉన్నట్టో, అభిమానం ఉన్నట్టో అని అనుకుంటున్నారేమో అని ప్రభుత్వానికి అలాగే మీడియా ఛానల్స్ని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎక్కడో జరిగిన అంశాన్ని ఈ వీడియోలో తీసుకొచ్చి మాట్లాడారు. అసలు ఒక మహిళకి మీరేం చేశారు? ఏ విధంగా ఆవిడని చిత్రహింసలకు గురి చేశారు? ఆవిడతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి రకరకాల కేసులు వాళ్ళ మీద పెట్టి ఇప్పటికీ కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసి కేవలం ఈవిడ్ని మాత్రమే ఈ కేసులో ఉంచారట. రీసెంట్గా సిఐడి ఛార్జ్ షీట్లో పొందుపరిచిన అంశాలకు సంబంధించి ఈ జత్వాని స్పందించారు. ఆవిడ మాట్లాడారు, ఒక ప్రకటన ద్వారా ఆవిడ అభిప్రాయాలని వెళ్ళబుచ్చారు. సో అవి పక్కన పెడితే అవి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఈ పివి సునీల్ కుమార్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మహిళకి జరిగిన అన్యాయం గురించి మీరు ఏం చేశారు? మహిళని వివస్త్రని చేసి రోడ్డు మీద తిప్పుతున్నప్పుడు మీరు ఎక్కడున్నారు, ఏమైపోయారు అని చెప్పి ఆయన ప్రశ్నించారు. గుంటూరులో ఒక ఆడకూతుర్ని రోడ్డు మీద గుడ్లోడు తీసేస్తే ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు జరగల, మొట్టమొదటిసారి జరిగింది. బట్టలోడు తీసి నగ్నంగా నుంచోబెట్టి కొట్టి చివరిగా మూత్రం పోసుకునేలాగా బెదిరించి. అందుకంటే ముందుగా ఎక్కడో తెలియని మహిళ గురించి మీరు మాట్లాడే ముందు మీ ఇంట్లో ఏం జరిగింది, మీ ఇంట్లో ఆడవాళ్ళని, మీ ఇంట్లో ఉన్న మీ భార్యని ఏ విధంగా మీరు బాధించారు, వేధించారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, అలాగే బాడీ షేమింగ్ చేశారు, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి పివి సునీల్ కుమార్ గారు. ఎందుకంటే మీరు ఒక బాధ్యత కలిగిన ఐపీఎస్ అధికారిగా ఉన్నారు కాబట్టి గారు అని సంబోధిస్తున్నాను గౌరవంగా. మీరు మీ గౌరవాన్ని, మీ ఉన్న హోదాని మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ మీడియా ఛానల్స్ మర్చిపోవు. డిబేట్లు ఎప్పుడు కూడా వాస్తవాన్ని ప్రజలకి తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఒక మహిళ తనకి అన్యాయం జరిగింది, తనని అన్యాయంగా ఇరికించారు, బాధించారు, కుటుంబాన్ని వేధిస్తున్నారు, నాకు శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వలేదని కన్నీటి పర్యంతం అవుతుంటే డిబేట్స్కి ఇన్వైట్ చేసి కొన్ని ఛానల్స్ వాటికి మీరు దినం పెట్టారు. ఎందుకంటే మీరు చేస్తున్న అన్యాయాలని, అరాచకాలని బయటపెట్టాయి కాబట్టి మీరు ఇలా స్పందించడంలో తప్పు లేదు. కానీ మహిళా గౌరవానికి సంబంధించి, మహిళా అభిమానానికి సంబంధించి, మహిళకి జరగాల్సిన న్యాయాల గురించి మాట్లాడారు చూడండి. దాని గురించి మేము దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా అనిపిస్తుంది అని సందర్భంలో మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే విజిల్ ఛానల్ స్వయంగా పివి సునీల్ కుమార్ భార్యకి సంబంధించిన, సొంతంగా ఆవిడ రిలీజ్ చేసిన లెటర్కి సంబంధించి, సీఎంకి చేరవేసిన లెటర్కి సంబంధించి ఒక కథనాన్ని ప్రసారం చేయడం జరుగుతోంది.
ఆయన భార్యను ఎన్ని సంవత్సరాల నుంచి చిత్రవద చేశారు, ఆ భార్యకి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా చిత్రవద చేస్తూ కొన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడి వాళ్ళని మానసికంగా కృంగదీశారో ఆవిడ ఆ లెటర్లో పొందుపరిచారు. అంతేకాకుండా ఈయన ఆవిడ భార్యకి పంపించిన మెసేజ్లు కూడా మాకు చేరాయి. అవి కూడా మేము వీడియోలో, ఆ కథనంలో మేము ప్రసారం చేయడం జరిగింది. మీకు ఆ లింక్ మళ్ళీ చూసేవాళ్ళు ఎవరైనా, అంటే అసలు ఒక మహిళ ఆవేదన ఎలా ఉంది, భర్త నుంచే జరిగే కొన్ని అవమానాలు, దారుణాలు, చిత్రహింసలు, కొట్టడం, తిట్టడం, పిల్లల ముందే అసభ్యకరంగా మాట్లాడడం అనేది ఎంత మానుషం అండి, ఎంత అరాచకం అండి. ఈయన గారు మహిళా గౌరవం గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే స్వయంగా మేమే ఆ కథనాన్ని ప్రసారం చేశాం. ఆ వీడియో చూడాలి, ఆ కథనం చూడాలి అనుకునే వాళ్ళు మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు పూర్తిగా ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి మాట్లాడుతూ, వ్యక్తి కాదు, ఒక అధికారి, ఒక బాధ్యత గల అధికారి అరాచకాలేంటో తెలుసుకోవడం కోసం మీరు ఆ లింక్ మళ్ళీ చూసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. ఈయన వారి భార్యకు సంబంధించి ఏ విధంగా మాట్లాడే, ముందు ఎంతో అసభ్యకరంగా మాట్లాడేవాళ్ళట. ఆవిడ అన్ని అరాచకాలు భరించి 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 కన్నీళ్ళు కూడా ఆవిడకి ఇంకిపోయాయి అని ఆవిడ చెప్తుంటే నిజంగా ఒక మహిళకే కాదండి, నిజమైన ప్రతి పురుషుడికి కూడా రక్తం మరిగిపోతుంది. అలాంటి బాధలకి, చిత్రహింసలకి, మానసిక చిత్రవదకి, కొన్ని అమానుషమైనటువంటి పదజాలానికి ఈయన కారణమయ్యారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మీరు ఇలా అన్నారు కదా, ఆ మహిళనేదో మేము వేధించేశామన్నారు కదా, రకరకాల హెడ్డింగ్స్ పెట్టారు కదా, ఇప్పుడు ఏమైంది? ఏమీ అవలా, ఇంకా ఏం జరగలా. కోర్టులో ఇంకా కూడా న్యాయ ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఎవరు మోసం చేశారు, ఎవరు మోసపోయారు, ఎవరు అన్యాయం చేశారు, ఎవరు చిత్రహింసలకు గురి చేశారు, ఎవరు ఈవిడ్ని కేసులు పెట్టి వేధించారు అనేది ఇంకా పూర్తిగా తేలలేదు. అప్పుడే మీరు ఇంకేదో మేము బయటపడిపోయాం, ఏమీ జరగలేదు, తప్పంతా ఆ మహిళదే. ఆవిడ ఏం చేసినా కూడా వ్యక్తిగత స్వేచ్ఛ ఒక మహిళకి ఉంది. మీరే అన్నారు ఆ వీడియోలో సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది అని. మీరెవరండి మాట్లాడడానికి? మీకేం సంబంధం అండి ఆవిడ వృత్తి గురించి, ఆవిడ పని గురించి, ఆవిడ ఏదో మోసం చేసిందని మీరు మాట్లాడడానికి మీకేం సంబంధం? ఒక మహిళ గురించి మాట్లాడుతున్నానన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు కొన్ని పదజాలాలు మీ వీడియోలోనే వదిలేశారు. మీరు ఇప్పుడు మహిళా అన్యాయం గురించి, మహిళా స్వేచ్ఛ గురించి, ఇక్కడ ఈ వీడియోలో నాకు అర్థం కానిది ఏంటంటే, పివి సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ కూడా దళితుల గురించి, క్రిస్టియన్స్ గురించి తీసుకొచ్చారండి. అసలు ఈ వీడియోకి, ఆయన మాట్లాడిన దానికి, ఈ సందర్భానికి ఏమైనా లింక్ ఉందా? అంటే ఇక్కడ కూడా కులం, మతం, దళితులు ఏదో ఒక కార్డు ఉపయోగించాలి, ఎవరొకళ్ళని వెనక పోగేసుకోవాలి. సంబంధం లేని విషయాన్ని, సందర్భం లేని వీడియోలో ఎందుకు మాట్లాడారు పివి సునీల్ కుమార్ గారు? ఏ దళిత సమస్యల మీదన్నా ఈ మొహాలు డిస్కషన్లు పెట్టినాయా, బ్యానర్లు వేసినాయా? ఏ గురుకుల పాఠశాలకైనా, ఏ ఎస్సీ హాస్టల్కైనా వెళ్ళి అసలు పరిస్థితులు ఎక్కడ ఉన్నాయో రాశారా? 27 స్కీములు ఏమైనాయో పట్టించుకున్నారా? మనం మీటింగులు పెడితే ఎంతమంది జనం వస్తే ఏ రోజన్నా కవరేజ్ ఇచ్చారా? వీళ్ళు బేసిక్గా దళిత వ్యతిరేకులు, క్రైస్తవ వ్యతిరేకులు. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే విద్వేష శక్తులు, విద్రోహులు. ఒకసారి ఆలోచించాలి. ప్రజల్ని మోసం చేశారు, ప్రజల్ని తప్పుదో పెట్టించారు, ఎంత అరాచకంగా ప్రవర్తించారు అని మీరు మాట్లాడారు కదా. మీ మాటల్లో వాస్తవం ఉంటే దళిత కార్డు ఇప్పుడు ఎందుకు తీసుకురావాలి? క్రిస్టియన్స్ అనే పదాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకురావాలి ఈ వీడియోలో? దళితులకు ఇప్పుడు ఎవరైతే ఈ కాదంబరి జత్వాని గారు ఉన్నారో ఆవిడ దళితురాలు కాదే, ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అంటే ఏదొకటి అవాస్తవాన్ని వాస్తవంగా, అంటే మేం చేసింది కరెక్టే, ఆవిడ చేసింది మోసమే, ఆవిడ చేసింది అన్యాయమే అని మీరు జనాలకి తప్పుగా అర్థం చేసుకోవడం కోసం ఈ వీడియోస్ రిలీజ్ చేయడం. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏ ప్రభుత్వం ఎవరిని ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంది, ఎలాంటి పథకాలు అమలు చేస్తుంది అనేది తెలుసుకోలేని చెవిటివారు, గుడ్డివారు ఏమి రాష్ట్ర ప్రజలు కాదు. సో మీరు కొంచెం ఆలోచన శక్తిని ఉపయోగిస్తూ ఒక ప్రభావాన్ని ప్రజల మీద చూపించాలి, ఒక లేనిది ఉన్నట్టు ప్రజలకి కనిపించేలా చేయాలి అని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం 100% విఫలమవుతుంది. ఎందుకంటే మీరు చేసిందేంటి, చూపించాలనుకున్నదేంటి, మహిళకి సంబంధించి మీరు మాట్లాడుతున్నదేంటి?
నిజంగా ఆవిడ వృత్తి అదే అయినా కూడా ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంటుంది. మీరు మాట్లాడేసి సుప్రీంకోర్టు ఓకే మీరు స్వతంత్రంగా చేసుకోవాలనుకుంటే పర్మిషన్ ఇచ్చింది అని అనేసారు. అంటే మీరు మాట్లాడింది తప్పని మీకు తెలుసు. కొంచెం ఆలోచించి మాట్లాడితే, కొంచెం టైం తీసుకుంటే మీకు త్వరలోనే కోర్టు ఏమని న్యాయం అనేది, న్యాయ ప్రక్రియ అనేది పూర్తి చేస్తుంది, ఎవరికి రిజల్ట్ వస్తుంది అనేది అతి త్వరలోనే తెలుస్తుంది.